ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది విజయవాడ రైల్వే స్టేషన్ అండి. ఇది పినాకిని ఎక్స్ప్రెస్ చెన్నై వెళ్ళటానికి రెడీగా ఉంది, సిద్ధంగా 1వ నెంబర్ ప్లాట్ఫారంలో. నేనైతే చెన్నై వెళ్తున్నానండి. చెన్నై వెళ్ళి అక్కడ నుంచి మా కంపెనీ వాళ్ళు ఏంటంటే మేము సేల్స్ ఫీల్డ్ కదండి, టార్గెట్ పెట్టారు. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పెట్టారు. టార్గెట్ చేసాము. టార్గెట్ అయిపోయిన వాళ్ళందరూ థాయిలాండ్ ట్రిప్ తీసుకెళ్తున్నారండి, బ్యాంకాక్. ఇక్కడ నుంచి చెన్నై వెళ్తాం. చెన్నై మా ఆఫీస్కి వెళ్తే అక్కడ నుంచి బహుశా బస్సుల్లో తీసుకెళ్తారేమో. నేను అక్కడికి రమ్మన్నారు 7 కల్లా. ఇది పొద్దున్న 6ంటికి పినాకిని ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి చెన్నైకి. అక్కడికి వెళ్తున్నామండి. ఈ ట్రైన్ ప్రయాణం కూడా చూపిస్తాను. ఇంకా మా కొలీగ్స్ చాలామంది వస్తారు. ఒక కొలీగ్ అయితే విజయవాడ ఆయన వస్తున్నాడు ఆన్ ది వే. ఆయన వచ్చినప్పుడు కూడా చూపిస్తానండి. ప్లస్ బ్యాంకాక్ విశేషాలు కూడా మీకు చూపిస్తాను, మంచి మంచి ప్లేస్లు. ఓకేనండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత కాదు, ఇంతవరకు ఎప్పుడు నేను వెళ్ళలేదు బ్యాంకాక్, కానీ ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే ఎప్పుడు చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ముందు మీకు మంచి మంచి ప్లేసులు చూపిద్దామని యాంబిషన్ అండి. ఓకేనండి. ఆయానండి నువ్వు కూడా చెప్పాలి హాయ్. ఎందుకంటే యాక్చువల్గా ట్రైన్ సౌండ్కి అసలు ఏమి వినపట్లేదు. వీళ్ళంతా మా కొలీగ్స్ అండి. మేమందరం కలిసి చెన్నై వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బ్యాంకాక్ వెళ్తామండి. బ్యాంకాక్ ఏదైనా కానీ థాయిలాండ్ వెళ్తాం. అవి కూడా మధ్య మధ్యలో ఇక్కడ సౌండ్ ఉండే అర్థం కావట్లేదు. ట్రైన్ దిగిన తర్వాత క్లియర్గా పెడతాం వీడియో. ఫ్రెండ్స్, మేమైతే చెన్నై రైల్వే స్టేషన్లో దిగేసామండి. ఇక్కడ కొంచెం ఏదన్నా మంచి హోటల్ చూసుకొని ఏదైనా బిర్యానీ కానీ ఏదైనా తినేసి ఈవినింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్తాం. వీలైతే మెరీనా బీచ్ కానీ ఏదన్నా వెళ్దామని మా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అయిన తర్వాత మేము అక్కడ ఒకవేళ అక్కడ కనుక వెళ్తే అది కూడా చిన్న బిట్లు చూపిస్తూ ఉంటారండి. మెయిన్ ఏంటంటే మనకి బ్యాంకాక్ ఆ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు 1:30 అయింది. ఇక్కడ ఎక్కడన్నా ఫోన్ చేసేసి లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసాం, లగేజ్ రూమ్లో. మేమంతా కలిసి ఎక్కడన్నా ఫోన్ చేసి ఏదన్నా బీచ్కి వెళ్తాం. ఎక్కడ బాగుంటుంది ఇప్పుడు? తలపట్టు బిర్యానీ అంట. అక్కడికి వెళ్తాం. ఫోన్ చేసి గట్టిగా లాగిచ్చి లగేజ్ ఒక్కోదానికి 100 రూపాయలు. ఇదిగోండి ఫ్రెండ్స్, 100 రూపాయలు అంట. మొత్తం 8 పెట్టాము. 8 బ్యాగులు 800 కట్టాలా, లేదా అన్నిటికి కలిపి 100? అన్నిటికి కలిపి 240 రూపాయలు. అన్నిటికి కలిపి 200 రూపాయలు అంట. మా ఫ్రెండ్ ఏంటంటే జోక్ చేస్తున్నాడు. అది ఓకేనా? వెళ్దాం మరి. పదండి, బాగా తిందాం. పదండి. ఫ్రెండ్స్, ఇక్కడ హోటల్కి అయితే వచ్చాం. ఇక్కడైతే బిర్యానీ బాగుంటుందంట. కొంతమంది మా ఫ్రెండ్స్ వచ్చి బిర్యానీ చెప్పుకున్నాను. నేను ఇంకొక అతను మామూలుగా వెజ్ మీల్స్ చెప్పుకున్నామండి. ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పారని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ భోజనం చేసిన తర్వాత ఇక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ మెట్రో దగ్గర రైలు ఉంటుందంట. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. ఇక్కడైతే బ్రహ్మాండంగా ఉంటుంది మీల్స్ అని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాము. సెంట్రల్ అంటే రైల్వే స్టేషన్ ఆపోజిట్ నియర్ బై ఫ్లైఓవర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. తిని చెప్పి ఎలా ఉంది? బాగుంది ఫ్రెండ్స్. సూపరా? ఎలా ఉంది రెడ్డి? సూపర్. ఓ మాలా
మంచి కామెడీ చేస్తున్నాడు మా ఆవిడ. ఇవ్వండి ఫ్రెండ్స్, అక్కడైతే ప్లేస్ చాలలేదండి. సరే చెప్పి ఇవ్వండి మా ఫ్రెండ్ నేను వచ్చి దగ్గర కూర్చున్నాను. మీ ఇద్దరం సపరేట్గా ఏంటంటే మీల్స్ చెప్తాం. వాళ్ళంతా బిర్యానీ తింటున్నారు, బాగుందంట, తినేస్తాము. భోజనం అయితే అయిపోయిందండి. అసలు మామూలుగా లేదు. ఒక్కొక్కరికి ఎప్పుడు చెన్నై వచ్చినా ఇక్కడికి వచ్చి తింటాం. మా ఊడైతే మరీ సంతోషపడిపోతాం. బిర్యానీ బాగుంది, సూపర్గా ఉందంట. అందరూ చూసారు మొహాలు ఎలా వెళ్ళిపోతున్నాయా. భోజనం ఇలాంటి భోజనం ఎప్పుడు చేయలేదు మేము, పుట్టిన తర్వాత అని చెబుతున్నారు మా ఊళ్ళు. అవునా? ఊళ్ళో చేసుకోవాలి. నీ భోజనం ఎట్లా ఉంది? బాగుంది. నా భోజనం అసలు మామూలుగా లేదు. ఎప్పుడు చెన్నై వచ్చి నేను ఎక్కడికి వస్తాను, ఇంకా మర్చిపోను. అంత బాగుంది. సరే బయలుదేరి వెళ్దామా రైల్వే స్టేషన్? సరే, తర్వాత సంగతి రైల్వే స్టేషన్ వెళ్ళి చూస్తామండి. భోజనం అయితే అయిపోయింది, బయటికి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, భోజనం అయితే అయిపోయిందండి. అందరూ సాటిస్ఫాక్షన్గా తిన్నారు. ఇక మేము రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్దామని చెప్పి బయలుదేరామండి. ఆటో ఆయన అడిగినా కూడా మా కుర్రోళ్ళంతా ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్దాం. ఈ అబ్బాయి అయితే చాలా మంచివాడండి, కుర్రోడు కష్టపడతాడు. బిర్యానీ ఈయన కూడా చాలా మంచివాడు, బాగా ఎక్కువ కష్టపడతా ఉంటాడు. కష్టం తెప్పించి కూడా తెలియదండి, అంత బాగా కష్టపడతాడు. మెట్రో ఉందా? ఆ మెట్రోకి వెళ్ళొచ్చు, ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. పక్కనేనంట. సెంట్రల్ దగ్గర మొహాలు పడతలేదయ్యా. వీడియో పెట్టావా? వీడియో ఎందుకు పెట్టా? వీడియో కాదు, ఫోటో కదా. అమ్మ వీడియో. ఇదిగోండి, ఇంకా ఫ్లైట్కి అయితే టైం అవ్వలేదు. ఇంకా ఫోన్ చేశాం కదా, దగ్గర దగ్గర ఎంత 2-3 వస్తుంది. సరేలని చెప్పి బిస్కెట్ తెచ్చుకొని తింటున్నామండి. అంటే సరే అని చెప్పి ఆకలేస్తుందని చెప్పి ఇగో ఇతను బిస్కెట్ తీసుకొచ్చి తినండి సార్ అని ఇచ్చాడు. తింటా కూర్చున్నామండి. ఇంకో పావు గంటలో పక్కనే మెట్రో రైలు ఉంది, లోకల్ ట్రైన్స్ ఉంటాయి. ఎక్కడికి? ఎయిర్పోర్ట్కి. అది ఎక్కేసి మేము ఎయిర్పోర్ట్కి వెళ్తామండి. వెళ్ళి ఎయిర్పోర్టు చుట్టుపక్కల ప్రెమిసెస్ కూడా తీస్తాం. ఒకవేళ పర్మిషన్ ఉందో లేదో తెలీదు. వీళ్ళైతే పర్మిషన్ తీసుకోవచ్చు అంటున్నారు. అక్కడ అవకాశం ఉంటే అక్కడ కూడా వీడియో చేసి పెడతామండి. ఇక్కడైతే మా ఊరితో కలిసి మెట్రో రైలు ఎక్కాను. అసలు నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలాంటి మెట్రో రైలు. చాలా కొత్తగా మా ఫ్రెండ్స్ అండర్ గ్రౌండ్ అనమాట. 5 ఫ్లోర్లు కిందకి దిగాం చెన్నైలో. ఏదో మన సెంట్రల్ చెన్నై ఎదురుగా ఉంటుంది. ఇక్కడ లోకల్ తిరగడానికి మెట్రో రైల్స్ అంట. మేము ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం. అసలు మాకు ఇక్కడే బ్యాంకాక్ కనపడుతుంది. చాలా బాగుంది, సెట్టింగ్ ఇది బాగా చేశారు. మేము ఆశ్చర్యపోతున్నాం ఈ సెట్టింగ్ అంతా చూసి. రన్నింగ్ అంతా అండర్ గ్రౌండేనండి, మాకేం కనపడట్లేదు. చూడండి ఎలా ఉంది ట్రైన్. ఇదిగోండి ఫ్రెండ్స్, మేమైతే ఎయిర్పోర్ట్లో దిగిపోయాం. ఎయిర్పోర్ట్ కాదు, సారీ, రైల్వే స్టేషన్లో దిగాం. ఎయిర్పోర్ట్ దగ్గర. ఇక్కడ నుంచి మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. అంతేనా? 1 కిలోమీటర్ అంతే. 1 కిలోమీటర్ అంట. ఎలాగ ఆటోలన్నా లేకపోతే బై వాక్? నిదానంగా వెళ్ళిపోతాం. ఎప్పుడో ఉంది, ఇంకా టైం చాలా ఉంది. చూడండి, అసలు స్టేషన్ అయితే చాలా బాగుంది. అండర్ గ్రౌండ్లో వస్తుంటే మేము ఆశ్చర్యపోయాం. నాకు తెలియదు యాక్చువల్గా చెన్నైలో ఆ విధంగా ఉంటుందని. నువ్వు కూడా ఆశ్చర్యపోయావా? ఆశ్చర్యపోయావా? ఓకే, సరే వెళ్దాం బండి ఎయిర్పోర్ట్కి. ఇదిగోండి, ఇక్కడ గుర్తుగా
ఎయిర్పోర్ట్కి ఎటు వెళ్ళాలని అడుగులు కూడా వేశారు చూడండి. ఎయిర్పోర్ట్ బొమ్మ వేసి అడుగులు వేశారు. దాని ప్రకారం మనం వెళ్ళిపోవాలన్నమాట. చూడండి అడుగులు వేశారు. ఇక్కడ బాణం గుర్తేశారు, అక్కడ యారో గుర్తేసి విమానం గుర్తేశారు. చూడండి అలాగా గుర్తుగా అవి ఇలా వెళ్ళాలని. రెండుగురు ఏరు మనోళ్ళు వాష్రూమ్కి వెళ్ళారా అనాలి. మా వాళ్ళంతా వాష్రూమ్కి వెళ్ళారండి. వచ్చిన వరకు మేము ఉంటాం. ఇక్కడ చెన్నైలోని ఈ విధంగా ఉంటే బ్యాంకాక్లో ఇంకెలా ఉంటుందో చూడాలి. ఫ్రెండ్స్, ఇంకొక గంటలో మేము ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోతామండి. కాకపోతే ఏంటంటే ఇక వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కడ ఎలా ఉంటుంది ఏంటని ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటే టిఫిన్ చేద్దామని వచ్చామండి. సురేష్ అన్న మీరేం చెప్పారు? ఇడ్లీయా? నువ్వన్నా ఇడ్లీయా? నేనైతే దోశ చెప్పుకున్నానండి. ఇక్కడ బాగుంటుందంట. సరే టిఫిన్ చేసేసి ఇక మనం ఏటీబీనా ఎయిర్పోర్ట్ మెట్రో రైలు ఏటీబీ అంట. సూపర్గా ఉందండి. అయితే టిఫిన్ ఎలా ఉందో తినే చెప్తాం. నువ్వేం చెప్పావు? తలబాగు బిర్యానీ సంగతి తెలుసులే. ఇక్కడ ఇడ్లీయా? వాళ్ళు అబ్బో అందరు ఇడ్లీయే. అందరు ఇడ్లీ చెప్పుకున్నారండి. నేను మాత్రం దోశ చెప్పుకున్నాను. ఎలా ఉంటుందో తిని చెప్తాం. చూడండి, ఈయన మా కొండల గారు మాకు పెద్ద దిక్కులు అంటుండు ఈ టూర్కి. ఈయన టిఫిన్ చేయమంటే వద్దంటున్నారండి. నేను మాత్రం తినాల్సిందే 2 ఇడ్లీ అన్న తినన్నా అని చెప్తున్నాను. వద్దంటున్నారు. ఏం అర్థం కాదు. కానీ ఈ మాట మీద అందులో మన వ్యూవర్స్ ఏంటంటే ఫీల్ అవుతారు. ఏం కావాలి? ఇడ్లీ తిన్నాం. ఇడ్లీ చెప్పండి. ఎలా ఉందన్న టిఫిన్? బాగుంది. ఏంటి ఇడ్లీ తెప్పించుకున్నా? చెప్పావా? బాగుంటుందండి. దీన్ని A2B అంటారంటే ఆనంద్ భవన. అడియార ఆనంద్ భవన్ అంటే చెన్నైలో మంచి ఫేమస్ అంటండి. ఇప్పుడే మా ఫ్రెండ్స్ చెప్తున్నారు. తిరుపతి నుంచి చిత్తూరు వెళ్ళే రూట్లో హైవేలో ఉంటుందంట. అదిరిపోతుంది టిఫిన్. ప్లస్ పైకి వెళ్ళేటప్పుడు తిరుమల పైకి వెళ్ళేటప్పుడు ఒకటి ఉంటుందా? పైన కూడా ఒకటి ఉంటుందంట. బ్రహ్మాండంగా టిఫిన్. అందుకని ఇక్కడికి వచ్చి తినాలని చెప్పి వచ్చాము. ఈయన బాగుంటుంది అనేసరికి వద్దన్న ఆయన కూడా ఇడ్లీ తీసుకున్నాడు. చూడండి అంత బాగుంటుందండి ఇక్కడ. ఏనా సురేష్ ఎలా ఉంది? బాగుందా? సూపర్. కాఫీయా టిఫినా మీరు తీసుకుంది? ఇడ్లీ తిన్నామండి. ఇడ్లీ తిన్నా. ఎలా ఉంది? బాగుంది. నీకు ఇడ్లీ బాగుందా? యావరేజ్. ఇప్పుడు నువ్వు కాఫీ తాగుతున్నా టీ తాగుతున్నావు? కాఫీ. ఎలా ఉంది? కాఫీ బాగుంది. నీకు నువ్వేం తీసుకోలేదా? సార్ ఇడ్లీ తిన్నాను. ఇడ్లీలోకి 2 ఇడ్లీ చెప్తే 2 ఇడ్లీ ఇచ్చాడు. 2 ఇడ్లీ ఇస్తారు. 2 ఇడ్లీ 55 రూపాయలు తీసుకున్నాడు. దాంట్లోకి 4 చట్నీలు ఇచ్చాడు. బాగున్నాయా? బాగున్నాయి. ఒకటి సాంబారు, ఒకటి పుదీనా, ఒకటేమో కొబ్బరి చట్నీ, ఒకటేమో అల్లం చట్నీ. క్లియర్గా చెప్పు. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, పుదీనా చట్నీ, సాంబార్ టైప్లో ఇచ్చాడు. కానీ ఇక్కడ పప్పులాగా ఉంది. ఇది కూడా బాగుంది. సాంబార్ లాంటిది. సాంబార్ సరే బాగుంది. కాఫీ కానీ టిఫిన్ కానీ ఫిల్టర్ కాఫీ తాగారా? కాఫీ కదా బాగుందా? సూపర్గా ఉందంటండి. నిజంగానే నేను కూడా తాగాను. నేను యాక్చువల్గా కాఫీ తాగనండి. ఈయన బలవంతం చేసి మా ఫ్రెండ్ మా కొలీగ్ తాగాల్సిందని కొంచెం ఇచ్చారు. తాగాను. అసలు ఫుల్గా తాగితే బాగుంటుంది అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను. కానీ వెళ్ళేటప్పుడు కనుక ఇక్కడికి వస్తే టిఫిన్ చేసి మళ్ళీ ఒక కాఫీ తాగాలని అందరం అనుకుంటున్నాం. చూడండి అది అనుకోని మళ్ళీ రావాలి. వచ్చి ఒక టిఫిన్ చేసి కాఫీ తాగి ఇంకే అంత మళ్ళీ రావాలి అనిపించే విధంగా కాఫీ కానీ టిఫిన్లు కానీ బాగున్నాయండి. కొంచెం ఇడ్లీ యావరేజ్ అనిపించింది. దోశ మాత్రం నెంబర్ 1గా ఉందండి. మరి ఎంత రేట్ ఇస్తారు? ఎవరు మొదలు పెట్టి బ్యాగ్ ఇప్పించారు. అంతా వచ్చిదేనండి. అందరం కలిసి తలా 200 వేసి కొనుక్కున్నాము. కాదు ఫ్రెండ్, గిఫ్ట్గా ఇప్పించారు ఫ్రెండ్. 200 తిరుగుతాను ఫ్రెండ్ అమెజాన్ దగ్గర.
ఇడ్లీ బాగుంది ఫ్రెండ్స్, కాఫీ బాగుంది. కాసర్ బై రమేష్ అన్న ఫ్రెండ్స్. అంతా ఉట్టిదే, అందరూ తలకు రూపాయి వేసుకొని చేసుకుంటున్నామండి. ఆ మాట ఎందుకు, వెళ్దాం ఇక ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరి వెళ్తున్నామండి. ఇప్పుడు సరే అన్న సురేష్ అన్న వెళ్దాం మరి. ఓకే రైట్. ఇదిగోండి ఫ్రెండ్స్, తిన్నంతసేపు టేస్ట్గా హ్యాపీగా ఉన్నాయి. బిల్లు చూస్తే అదిరిపోయింది, మీరు నమ్మరు ఫ్రెండ్స్. దోశ వచ్చి 120 వేశారు, కాఫీ వచ్చి 47 వేశారండి. అంటే ఆ టేస్ట్ కూడా అలాగే ఉంది, ఎక్కువని మనం అనుకోకూడదు. చాలా కాదు, కొంచెం బిల్లు చూసేసరికి కొంచెం అన్నారు మా వాళ్ళు. ఒకటి ఇడ్లీలు తిని కాఫీ తాగినందుకు 450 రూపాయలు బిల్లు చేశారు. ఏది చూపిద్దాం, ఇదిగోండి నంబరు, ఇది దగ్గరగా చూడండి, 450 రూపాయలు వేశారు ఫ్రెండ్స్. సరే ఓకే, సరదాగా వచ్చాం, రెగ్యులర్గా ఇంత ఖర్చు పెట్టండి కదా, సరదాగా వెళ్ళడం. అదిగోండి ట్యాక్స్తో కలిపి ట్యాక్స్ కూడా వేశారు ఫ్రెండ్స్. అది చేసేది ఏం లేదు, తప్పదు, సరదాగా వచ్చాం, సరదాగా తింటున్నాం. 5% ట్యాక్స్ వేశారట ఆయన చెబుతున్నారు. సరే ఓకే బాయ్. ఎయిర్పోర్ట్కి బయలుదేరున్నాం, లేట్ అయిపోతుంది, మళ్ళీ అక్కడ అన్నీ చూసుకోవాలి కదా, 1 గంట టైం పడుతుంది. వెళ్ళిపోదాం పదండి. పైకి ఎక్కి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి మనం. ఇప్పుడు జమాలను అడుగుదాం, జమాలకు బాగా తెలుసు చెన్నై. ఏంటి ఇప్పుడు పైకి ఎక్కి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా? ఇదిగోండి మొత్తం టిఫిన్ చేసాం, కాఫీలు తాగేసాం. టిఫిన్లు చేశారా, కాఫీలు తాగారా? చేయలేదా? అంటే చూసారా, ఇప్పుడు దాకా తిన్నాడండి. ప్లేట్ ఇడ్లీ దోశ కాఫీలు తాగేసి మళ్ళీ తినలేదండి. మళ్ళీ ఇప్పిస్తాను బా మరి. సార్ సరే వెళ్దాం పండి, గురు బయలుదేరండి వెళ్దాం. ఏడి సురేష్ ఏడి? ఏంటి ఏమైంది లేటు? బిల్లు పే చేసి వచ్చావా? సరే వెళ్దామా? పదండి లేట్ అయిపోయింది పదండి. రమేష్ అన్న తెస్తున్నాడుగా, చేస్తున్నానుగా. అని ఇక్కడ చెన్నైలో మెట్రో స్టేషన్లు అయితే చాలా బాగున్నాయండి. మేమంతా అరే భలే ఉన్నాయి అనుకుంటున్నాము, అసలు చాలా బాగున్నాయండి. ఇక మేమంతా కలిసి ఫోటోలు ఈ విధంగా ఒక్కొక్క ఇండివిజువల్గా ఫోటోలు తీసుకున్నారు. చూసారా మా వాడు ఎలాగా మహేష్ బాబు లాగా, జూనియర్ ఎన్టీఆర్ లాగా పోజు పెట్టి ఫోటోలు తీసుకున్నాడు. చూసారా, అది మా వాడు ఫోటో తీస్తున్నాడండి. బాబు బాగుది, మనవాడిని చూసి సినిమాల్లోకి తీసుకోవాలి, తమిళ సూపర్ స్టార్ అయిపోతుంది. చాలే రండి గురు. అసలు స్టేషన్ మాత్రం చాలా బాగా చేశారండి. అసలు ఎంత ఖర్చు పెట్టారో కానీ అసలు మాకైతే ఇదే థాయిలాండ్ అన్నట్టుగా మేము అనుకుంటున్నాము. చాలా బ్రహ్మాండంగా చేశారు చూడండి. ఏంటి అదే తీసుకెళ్ళిపోతుంది, నడవక్కర్లేదు. చూడండి ఇక్కడ నడవకుండా మెట్లే కాదు, మామూలుగా అలా నిలబడితే అదే తీసుకెళ్ళిపోతుంది. ఎంత బరువు ఉన్నా కానీ మనకేం ఇబ్బంది ఉండదు. చూద్దాం రండి. ర్యాంప్ మీద ఎలా నడుస్తున్నామో అంటే మెట్లుగా కాకుండా డైరెక్ట్గా అలా వెళ్ళిపోతుంది అనమాట ర్యాంప్ మీద. చూసారా, అది నడవాల్సిన అవసరం లేదు. అంటే చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు ఉంటారు కదా, చూపిస్తున్నాను. ఇప్పుడు చెన్నై వస్తే ఈ మెట్రో రైళ్ళు ఇలాంటివి కూడా మీరు విజిట్ చేయండి. ఊరికే కొంత దూరం నుంచి కొంత దూరం వరకు మీరు ప్రయాణం చేయండి, మంచి ఎంజాయ్మెంట్ ఉంటుందండి. చూడండి మేమైతే ఎయిర్పోర్ట్లోకి రీచ్ అయిపోయాం. ఇంకా అంటే లోనకి వెళ్ళలేదు, అవుటర్లోనే ఉన్నామండి. ఎలాగైతే ఎయిర్పోర్ట్ వచ్చాం, మాకు అది ఫ్లైట్ అయితే 11:40కి, అయితే కొంచెం ముందుకు వెళ్ళాలి కదా, అందుకని రీచ్ అయ్యాం. మరి వీళ్ళు తీసుకెళ్తారేమో లోనకి, చూద్దాం. ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే ఎయిర్పోర్ట్ దగ్గర కరెన్సీలు ఎక్స్చేంజ్ చూపించుకురు. బాతేనా చూపించు, బాతులు అంట అక్కడ కరెన్సీ అదంట బాట్ అంట. ఇదిగోండి చూడండి, టిప్పు ఒక్కొక్కప్పుడు చూపించు. ఇది ఓకే, అది అందరం ఇక్కడ ఏంటంటే ఎవరు కావాల్సిన వాళ్ళు తీసుకుంటున్నాం. మొన్న ఇతను విజయవాడలో ఏంటంటే అందరం డబ్బులు వేస్తే తీసుకొచ్చారు, ప్రస్తుతానికి తీసుకుంటున్నాం. ఏది బాట్ అంటే చూపించు. బాట్
ఇటు చూపించు. గురు నీకు ఇద్దరు ఇచ్చాగా నీకు ఇవ్వండి. ఎవరైనా సురేష్ ఇది పరిస్థితి కరెన్సీ నోట్లు అక్కడ కరెన్సీ అక్కడ కొడుతుంది అక్కడ ఏది గురు ఇట్రా ఆగాదు అదిగో మా కొలిగ్ ఎన్ని తీసుకున్నాడు చూడండి. అవన్నీ ఇక రేపు నుంచి మేము అదే యూజ్ చేసుకోవాలి. మన ఇండియాలో అయితే మన ఆంధ్రాలో విజయవాడలో అయితే ఇవి మన రూపీస్ ఇప్పుడు ఇవి ఉంటే కానీ అక్కడ ఏదైనా కానీ పని అవ్వదు. చూసుకోండి ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా అది విషయం. ఫ్రెండ్స్ ఇక్కడ ఇక మా వాళ్ళంతా వచ్చేసారు. అక్కడ నిలబడిన వాళ్ళంతా మా కంపెనీ వాళ్ళే అంతా చూశారు కదా. చాలామంది ఒక 70 మంది దాకా వెళ్తున్నామండి. ఇంకేంటంటే ఇక అదండి ఇంకో కొంచెంసేపట్లో మేము లోనికి వెళ్ళిపోతాము. మరి విషయం నాకైతే తెలియదు. అక్కడ తీనిస్తారు తీనెవరో వీడియో ఒకరు తీనిపోతే ఇది ఇక్కడ ఏసీటీలో బ్యాంకాక్ ఇంకేదో హయాత్ అనేది ఉందంట. అక్కడ దింపితే అక్కడ ఏమైనా ఉంటే అక్కడ చేసి చూపిస్తాము వీడియో. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్లోకి తెలియజేయండి. ప్లస్ ఈరోజు మేము చెన్నైలో ఎంజాయ్ చేసాము. అది ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. రేపైతే ఖచ్చితంగా మంచి వీడియోలు పెడతాం. అసలు నేను వచ్చిందే దానికి మీకు వీడియోలు పెట్టి చూపించాలని. ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి గురు. బాయ్ చెప్పు గురు. నువ్వు కూడా నీ వీడియో ఎంతమంది చూస్తారు? బాయ్. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.